ఇక్కడ మహేష్ మూడు పెడతామనంటే నువ్వు 15 వరకు ఇది ఏమైంది రైతు మొత్తం బుగ్గారెడ్డి అంటే అలా ప్రైవేట్ పదమూడు 14 కూడా లేదు 14 కూడా లేదు 13.5 ఏం బాబు ఎవరిదే ఇది తిరుపతి అయితే ఎవరన్నా ఇలా పేరు ఉంటుంది లింగంపేట 13.5 ఉన్నది. సార్ మనం కరెక్ట్ వస్తున్నాం సార్. వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చి తేమ శాతం ఎక్కువ వస్తుంది సార్. మొక్కలు ఎక్కువ వస్తే సార్ ఎక్కువ నీకు వాస్తవం ఏదైతున్నదో నీకు సేంద్రియ ఎరువులు వాడితే మంచిది అందరం చెప్తున్నాం. నువ్వు సేంద్రియ ఎరువులో కూడా కావాల్సినటువంటి ఒక సబ్సిడీ ఇవ్వాలి. నువ్వు సేంద్రియ ఎరువులకు సబ్సిడీ ఇవ్వకుండా సేంద్రియ ఎరువులు వాడాలంటే సాధ్యమైన పని కాదు. నువ్వు ఎంతవరకు అయితే రసాయనిక ఎరువులకు కల్పించే రాయితీ సబ్సిడీ ఏదైతున్నదో సేంద్రియ ఎరువులకు కల్పించబడ్డప్పుడు మాత్రమే రైతు రసాయనిక వెళ్ళి సేంద్రియానికి షిఫ్ట్ అవుతుంది. నువ్వు ఆ సేంద్రియ ఎరువుల తయారీ లోపల ఆ సబ్సిడీ ఇవ్వకుండా నువ్వు రసాయనిక ఎరువులు వాడద్దు, రసాయనిక ఎరువులు చాలా మన సరిపడు పంట కాదు. మనం మంచిగా ఈసారి ఏంటి మొక్కజొన్న మీద రైతుకు మంచి అవగాహన వచ్చింది. పర్టికులర్ ఉత్తర తెలంగాణ రైతాంగానికి అయితే ఈ కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ మన జిల్లాలన్నింటికీ రైతుకి ఏదైతుందో మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు వరి ఖరీఫ్ తర్వాత ఏదైతున్నదో నీకు దున్నవలసిన అవసరం లేకుండా కొయ్యమక్క, ఈ కొయ్యమక్క ఇట్లయిపోయింది కదా బాబంటే దున్నితే నువ్వు ఎకరానికి 7,000 రూపాయలు ఖర్చు వస్తాయి. నువ్వు దున్నితే ఎకరానికి మినిమం 7,000 రూపాయలు ఖర్చు వస్తాయి. నీకు ఆ దున్కము మళ్ళీ భోజ కొట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. నీకు ఇది కొయ్య గుచ్చుకోవడం ఇత్తు పెట్టుకోవడం పోడే మినిమం 40 క్వింటాలు వస్తాయి. అంటే దానికి పెట్టుబడి ఏది నువ్వు ఎరువు బస్తాలకు పడే అటువంటి భారం ఏదైతుందో ఈ దున్నుక మీద మిగిలి వస్తున్నది. నువ్వు ఎరువు బస్తాలు పెస్టిసైడ్స్ కోతుల కావాలతోని మనకి ఏదైతే భారం మీద పడతాయని చెప్పి అనుకుంటున్నామో అది దున్నుకంతో మిగిలి వస్తాయని చెప్పి అంటున్నాను. 40 క్వింటాలు అంటే మంచిగా 10 లక్షల రూపాయలు వస్తాయి. నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మందులు చేయండి. ఇప్పుడు 14% వచ్చింది, కొన్ని కుప్పలు 14 లోపల ఉన్నాయి, కొన్ని 14 పాయింట్ ఉన్నాయి. అవి దూకొచ్చు. అవి మీరు కానీ మహేష్ ఫోన్ చేసి దూకమని చెప్పండి. ఇంకోటి ఏదైతుందో ఈ 18 క్వింటల్ నిబంధన కూడా సడలించామని చెప్పని మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి లెటర్ పెట్టుతున్నాను నేను. అది ఇంపార్టెంట్ బాబు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఖరీఫ్లోనే యావరేజ్ 30 క్వింటాలు వస్తాయి. నేను 30 చేయమంటున్నా.
నేను 30 చేయమంటున్నా. రబ్బీలో 40 దాకా పోతుంది, కానీ ఇప్పుడు 30 చేసినా మనకు సమస్య లేకుండా ఉంటుంది. నేను ఒక లెటర్ కాపీ మహేష్కి ఇచ్చి పోతున్నా, లెటర్ కాపీ మీకు పెడతాడు. మేము రిటర్న్కి ఇస్తున్నాం కాబట్టి కైండ్లీ సీ దట్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు యువర్ ఎండి. ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు ఎండి. చెప్పండి అన్న. నేను మాట్లాడతా బాబు, నేను మాట్లాడతా ప్లీజ్. కొద్దిగా నాకు ఇవాళ సాయంత్రం రిపోర్ట్ చేసేస్తారు చెప్పండి. నేను మహేష్కి ఇలా ఒక 500 క్వింటాలు కొంటాడా, 1000 క్వింటాలు కొంటా, ఎంత కొంటాడో మాయిశ్చర్ వచ్చింది కొనమని చెప్పానంటున్నాను నేను. నిబంధనలు అనేది మేము కూడా పాటిస్తున్నాం, మేము రైతులం నిబంధనలు పాటిస్తున్నాం మేము. ఇప్పుడు ఎందుకంటే ఎండలు కూడా ఇంత వేడి ఉన్నది కదా సార్, అంటే చెమటలు కారుతున్నాయి మాకే. ఇక్కడ మార్కెట్ ఉంటేనే మాకు చెమటలు వస్తున్నాయి సార్, అంత వేడి ఉంది. అక్కువగా చెప్పండి మా చెప్పండి సార్, చెప్పి ఇప్పుడు ఈవినింగ్ లోపల ఏదైతే ఉందో ఎన్ని కుప్పలు వీలుంటే అన్ని కుప్పలు 10 కుప్పలు అన్ని కొంటే అన్నీ ఉన్నాయి, గన్ని ఉన్నాయి అంటుండి. ఇప్పుడు రెడీ వాళ్ళ చూడు కావాలి బాబు. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ దిగుబడి సుంకం అనే భావనతో ఒకరిని ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆలోచన చేస్తుందని వాళ్ళ ప్రభుత్వం ఆలోచన. అది నిజంగా కేంద్ర ప్రభుత్వము మొక్కజొన్న దిగుమతికి చేసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఏది కాదు. లాస్ట్ 3 years కూడా ఎబో ఎంఎస్పీ సార్ ప్రైవేట్ వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో అంటే మీరు ఉంటే కాదు బాబు, మనం మార్కెట్ ఉంటే కొంటారు. నేను అనేది ఏమంటున్నా అంటే మార్కెట్ సెంటర్ల తయారు ఉంటే వాళ్ళు భయపడతారు, నువ్వు కనబడకుంటే 100 పడగొడతాడు. ఇప్పుడు వ్యవసాయంలో సీడ్ సప్లై 2 ఉన్నాయి, వాటిని మిగిలిన ప్రైవేట్ కేంద్ర ప్రభుత్వం అన్నది. ప్రైవేట్ ట్రేడర్ ఏదైతే ఉన్నదో మనకు మద్దతు ధర పెట్టాలి అని అంటే మనము గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉండాలి. గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉంటేనే వాడు మనకి ఏదైతుందో మద్దతు ధర పెడతాడు. ఇక ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఆటోమేటిక్గా వరి ధాన్యం పడగొడతాడు, మొక్కజొన్న పడగొడతాడు, అన్నీ పడగొడతాడు. ట్రేడర్ అయినా వాడు వ్యక్తిగత లాభం కోసం చూస్తాడు. ఇలా మార్కెట్ అనేది ఎందుకు? ధరను స్థిరీకరింపజేసి మద్దతు ధర కల్పింపజేయడానికి, మద్దతు ధర కల్పింపజేయడానికి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ భారమైనా కొంటామని ముందుకు వచ్చింది. నేను వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ కూడా తెర మీదకి రావాలి. నాకు గుర్తుంది ఇప్పటికీ, అప్పుడు 20 ఏళ్ల కింద ఏదైతుందో యూపీఏ గవర్నమెంట్ ఉండగా నాఫెడ్ కొనిపించింది. నోడల్ ఏజెన్సీకి ఉండేది మార్కెట్ తో కొనిపించింది, నాఫెడ్ కొనిపించింది. ఆ గ్యాప్ ఏదైతుందో నీకు ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం భరించింది. ఇప్పుడు నాఫెడ్ పిక్చర్కి వస్తలేదు. నాఫెడ్ పిక్చర్ రావాలి. నాఫెడ్ పిక్చర్ రాకుండా మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఏదైనా భారం పడుతుందని చెప్పంటే ఇప్పుడు వీళ్ళు అందుకే ఈ 18 క్వింటాలనే ముచ్చట తెర మీద పట్టుకొస్తారు. నాఫెడ్ తెర మీద నాఫెడ్ అనేది తెర మీద ఉన్నట్టే మనకు స్టేట్ గవర్నమెంట్కు మద్దతుగా ఉన్నట్టయితే ఈ నిబంధన అనేది ఉండదు. చూడు మరి ఇవన్నీ కారలేదు అక్కడ చూడు 15 అయితే జోకొచ్చు కానీ నువ్వు జోకి వరకు కూడా 14 అవుతాయి. అదే మళ్ళీ వెనకడ కావాలి భూమాన్ అటువంటి కావాలి కూర్చుంటాడు ఆడ. అంతే అదే అంటున్నా, నువ్వు కింది చేస్తే ఆయన కావాలి కూర్చుంటాడు. అదే ఇది ఒకటి బెనిఫిట్. ఏది తమ్ము పెట్టారు పెడతారు, అది బెనిఫిటే సార్. ఇక వేరే వాడు తప్పలేదు దాంట్లో. వేరే వాడు రైతు తప్పు పెట్టడానికి సిద్ధం ఉన్నాడు, కానీ నిబంధన 18 క్వింటాల్ అనేది ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. ఎంత వండినా కానీ తీసుకున్నారు. ఒక పాస్బుక్ అడిగారు 10 క్వింటల్ 15 క్వింటల్ నిబంధనలు తీసారంటే
అన్న కన్సల్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయించినప్పుడు దేని నిబంధన అంతే ఏ నిబంధన లేదు. ఇప్పుడు పొద్దున్నాక రైతులు అమ్మినా మేము అమ్మినా తెలంగాణ అమ్మినాం అవన్నీ ఏం లేవు రైతు అయితే అయిపోయి అన్నట్టు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ నిబంధనలు అని ఇలా అంటలేండి కన్సల్ట్ మంత్రితో మాట్లాడు. కాటన్కి అయితే స్లాట్ బుకింగ్ వచ్చింది. స్లాట్ బుకింగ్ ఫార్మర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయాలి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని డీటెయిల్స్ సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేయాలి. అన్నీ పట్టదారు పాలకు, ఆధార్ కార్డు, ఆయన ల్యాండ్ డీటెయిల్స్,